ధ్యానం చేస్తాను. మీ పేరేంటి మేడం? నా పేరు రేణుక అండి. మాది ఎన్టీపీసీ. నేను 2008 నుండి ధ్యానం చేస్తాను. నేను ధ్యానంలోకి రావడానికి కారణం నాకు కీళ్ళ నొప్పులండి. నేను ఫస్ట్ పత్రిసారి వస్తే ధ్యానం అని చెప్తే నేను నమ్మలేదండి. అన్ని పూజలు చేసినా కానీ ఏం లేనప్పుడు ఈసారి ఏదో చెప్తాను, ఈయన పట్టుకుంటే ఆయన అందరికి షేక్ హ్యాండ్ ఇస్తే కూడా నేను ఒప్పుకోలేదండి. దగ్గరికి వెళ్ళడానికి కూడా నా మనసు అంగీకరించలేదు. అప్పుడు తర్వాత సార్ అంత ముసలాయన వచ్చి చెప్తాను, దీంట్లో ఏముందో చూద్దామని ఇంటికి వెళ్ళి ట్రై చేసిందండి. అప్పుడు నాకు 3 రోజుల తర్వాత నా మోకాళ్ళ టార్చ్ లాగా వెలిగిందండి. టార్చ్ లాగా క్లీన్ అయినట్టు తెలిసిందండి. ధ్యానంలో ఏమో ఉన్నట్టుంది అని ఇంకా ఎక్కువ టైం చేసిందండి. నాకు 11 రోజుల వరకు మొత్తం క్లియర్ అయిందండి. కీళ్ళ నొప్పులు కూడా అంటే కింద కూర్చొని లేవడం అట్లా తగ్గిందండి. తర్వాత రెగ్యులర్గా 3-4 గంటలు చేసుకుంటూ వెళ్ళిందండి. దాంతో నాకు మెసేజ్ రావడం, సార్తో వెళ్ళడం, సార్తో మాట్లాడడం, హాస్టల్ మాస్టర్స్తో మాట్లాడడం ఇవి జరిగినాయండి. తర్వాత పూజ వద్దని చెప్పిండ్రండి, అయినా నేను వినలేదండి. వినక నేను మొగ్గలు, మా దగ్గర బాగా పూలు వస్తాయండి, ఆ మొగ్గలు కోసేదాన్ని. ఒకరోజు ముందే మొగ్గలు కోసి పూజకు పెట్టేదాన్ని. ఆ పూజకు పెట్టినందుకు అట్లా కోసుకొచ్చి పెట్టేదాన్ని అండి. తర్వాత నాకు గర్భసంచి ప్రాబ్లం వచ్చిందండి. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏంటిదన్నది నాకేం అర్థం కాలేదండి. నేను నా సోల్ని అడిగితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పిందండి. వెళ్ళొద్దని చెప్పినా కానీ నేను వినకుండా వెళ్తే అక్కడ స్కానింగ్ చేస్తే గర్భసంచిలో గడ్డ ఉందని చెప్పిందండి. అప్పుడు మళ్ళీ బయట అది నమ్మలేక మళ్ళీ బయట వేరే హాస్పిటల్ రాయించుకున్నా. అక్కడ కూడా సిటీ స్కానింగ్ చేస్తే అక్కడ కూడా గడ్డ ఉందని చెప్పిందండి. ఇంకా నాకు ఇంత ధ్యానం చేసి 3 ఏళ్ల నుండి ధ్యానం చేసి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకొని మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సార్ అని ధ్యానంలో 2 గంటలు కూర్చుందండి. కూర్చుంటే అప్పుడు నాకు 11 గంటల ధ్యానంలో నీకు క్లియర్ అవుతుంది, 41 రోజు ధ్యానం చేయమని, 41 రోజుల్లో మొత్తం క్లియర్ అవుతుందని చెప్పిందండి. నేను 11 గంటలు ధ్యానం చేసిన, మళ్ళీ తర్వాత నుండి రోజు 2 గంటలు ధ్యానం చేసిన. 28 రోజులకు అమావాస్య రోజు నాకు ఈరోజు కంపల్సరీ హాస్టల్ ఆపరేషన్ కావాలి సార్, నేను మా బాబు వస్తాను, నాకు మళ్ళీ ప్రాబ్లం అయితే నేను కూర్చుంటా సార్ అని రాత్రంతా కూర్చున్నా సార్. ఆ రోజు నాకు గాయత్రీదేవి, దుర్గాదేవి వచ్చి ఆపరేషన్ చేశారు సార్. అది ఫిజికల్గా పడిపోయింది సార్. అది మళ్ళీ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను సార్. చేయించుకుని 42 రోజుల తర్వాత ఏం లేదన్నారు సార్. ఇప్పుడంతా క్లియర్ ఉందా? అంతా క్లియర్ ఉంది సార్. నా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. ఆపరేషన్ కాకముందు, హాస్టల్ ఆపరేషన్ అయిన తర్వాత రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. ఈ మెసేజ్ మరి నాకు ఎందుకు 3 ఏళ్ల నుండి ధ్యానం చేస్తే ఎందుకు వచ్చిందని అడిగితే, నువ్వు ఆ పువ్వులన్నీ వచ్చి నన్ను అడిగినాయి సార్, నా గర్భాన్ని నువ్వు పాడు చేసినావు కాబట్టి నీకు ఈ శిక్ష అని చెప్పింది సార్. ఆ పువ్వులు వచ్చి చెప్పింది సార్. మరి ఇప్పుడు మీరేంది పూలు తెంపట్లేదు? ఇక పూలు తెంపట్లేదు సార్. పూజ మామూలు దీపం పెడతా కానీ ఇంకేం చల్లడం ఏం లేదు సార్. ధ్యానం పూలు పెట్టదా పూజలకి? పెట్టట్లేదు సార్. ఓకే అండి.